హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ముందుగా ఈ పరాభవనామ సంవత్సరంలో రాశులలో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి గురించి తెలుసుకుందామని ఈ వీడియో తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ కన్యా రాశి వర్గో నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే టో, పా, పీ, పు, షం, అణ, ఒత్తుట, పే, పో అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ కన్యా రాశిలోనికే వస్తాయి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఈ రాశిలోనికే వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వీరికి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3 రెండు కూడా సమానంగానే ఉన్నాయి. రాజ్యపూజ్యం, అవమానం రెండు సమానంగా ఉన్నాయి. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే కన్యా రాశికి మే 26 వరకు మిథునంలో ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము అనుకూలతనిస్తుంది. ఇక మే 26 తర్వాత కర్కాటక రాశిలోకి అంటే లాభస్థానంలోకి గురువు ఉచ్చ స్థితిలోకి వస్తారు. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ 15న సింహరాశిలోకి అంటే వ్యయస్థానంలోకి మారుతారు. అప్పుడు ధనయోగాలు తగ్గుతాయి. తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 14న కర్కాటక రాశిలోకి వస్తుంది. అప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చేటప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి కాలము వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక శని చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఉంటారు. ఇక రాహు చూసుకున్నట్లయితే డిసెంబర్ 3 వరకు 6వ స్థానంలోను, తర్వాత డిసెంబర్ 3 తర్వాత 5వ స్థానంలోనూ ఉంటారు. పాపగ్రహాలు 6లో యోగిస్తాయి కాబట్టి రాహు 6లో ఉన్నంతసేపు యోగిస్తుంది. 5లో ఉన్నప్పుడు పెద్దగా యోగాన్ని ఇవ్వదు. ఇక కేతు చూసుకున్నట్లయితే కేతు డిసెంబర్ 3వ తారీఖు వరకు 12లో ఉంటారు, అప్పుడు యోగిస్తారు. తర్వాత లాభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా యోగిచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇది ఈ కన్యా రాశి యొక్క గ్రహస్థితి, సహజ గ్రహస్థితి. అయితే జాతకం 70% ఫలితాన్ని ఇస్తే గోచారం 30% మాత్రమే మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మనం ప్రస్తుతానికి వివరించుకుంటున్నాం. గోచార రీత్యా రాహు కేతు ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ కూడా, గురువు ఫలితాలు కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా వీరికి కొంత గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు కొద్దిగా ఇబ్బంది పడడము, కోర్టు వ్యవహారాలలో ఇరుక్కోవడము, రావాల్సిన డబ్బులు రాలేకపోవడము, స్నేహితులు బంధువులు మోసం చేయడము, వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టడము, పుణ్యక్షేత్రాలకు సందర్శించుకోవడం, గృహంలో మార్పులు జరగడము, ప్రయాణాలు చేయవలసి రావడము, చిన్న చిన్న ఆటంకాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండవలసి వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే కొన్ని రంగాలకు బాగానే ఉంది కానీ కొన్ని రంగాలకి బాగోలేదు. అధికారుల ఒత్తిడి, అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి, దూర ప్రదేశాలకు బదిలీలు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే గురుబలం శని బలం వలన రాణింపు ఉంటుంది. ఈ సంవత్సరం ప్రజల్లోకి వెళ్ళడము, పథకాలు కొత్తగా ప్రవేశపెట్టడము, ప్రజలకు అందుబాటులో ఉండడం, వీరి వలన వీరు అధికారం చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సంవత్సరం కళాకారులకు చూసుకున్నట్లయితే గురుబలం వలన రాణింపు ఉంటుంది. కొత్తగా ఆఫర్స్ రావడము, ప్రమోషన్స్ వచ్చినట్లుగా అధిక ధనాన్ని సంపాదించడము, ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి వేటి మీదైనా ఇన్వెస్ట్ చేయడం, ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఈ సినీ రంగంలో ఉండే వాళ్ళకంతా కూడా చాలా బాగుండేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టీవీ సీరియల్స్లో నటించే వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి బాగుంటుంది. ఆశించిన మేర లాభాలు వస్తాయి. సిమెంటు, ఐరను, ఇనుము, చిరుధాన్యాలు, మినువులు, పెసలు ఇలా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అదేవిధంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ రేటు పలికేదానికి అవకాశాలు ఉన్నాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు చేసే వాళ్ళకి
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం కారణంగా వీరు సబ్జెక్టులపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అయితే కోరిన కాలేజీల్లో కాకపోయినా వేరే కాలేజీల్లోనైనా సీట్లు రావడము, జాయిన్ అవ్వడము, ఉన్నత విద్యకి అప్లికేషన్ పెట్టుకోవడము, ఉన్నత విద్యలో సీట్లు రావడము ఇలాంటివి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం బాగున్నందువల్ల వీరికి చదువు బాగా సాగుతుంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే మొదటి పంట కంటే రెండవ పంట ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ధాన్యాలు బాగా పండేదానికి అవకాశం ఉన్నాయి. వర్షాలు సజావుగా సకాలంలో కురవకపోవడము, కురిస్తే బాగా ఎక్కువగా పడిపోవడము, లేకపోతే కురవకపోవడము ఇలాంటి రకరకాల ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్త్రీలకు ఈ కన్యా రాశి తాలూకా ఫలితాలు చూసుకున్నప్పుడు గురుబలం ఉన్నప్పటికీ కూడా వీరు మాట పట్టింపులు పడడము, బంధువులతో మాట పడిపోవడము, కుటుంబ సభ్యులతో మాట పడడము అన్ని విధాలుగా వీరికి ఏ విధంగా అంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవడానికి వీలు లేదు. స్థిరాస్తులు కొన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇంకా కుటుంబ వ్యవహారాలలో అసంతృప్తిగా ఉండము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము, విపరీతమైనటువంటి గొడవలు కుటుంబ సభ్యులతో జరగడము ఇలాంటివి ఎక్కువగా వీరికి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. సో కన్యా రాశి వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఏ పనినైనా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.